గుజరాత్ రాష్ట్రంలో చాందీపుర వైరస్ కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలోనే 184 అనుమానిత కేసులు కూడా ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 22 మంది మృతి చెందారు. మరో 7గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. 15 సంవత్సరాలలోపు వయసున్న చిన్నారులే ఈ వైరస్ బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సంవత్సరంలో మహారాష్ట్రలోని నాగపూర్ పరిధిలో ఉన్న చాందీపుర గ్రామంలో తొలిసారిగా ఈ వైరస్ ను గుర్తించారు. అందుకే ఆ పేరు వచ్చింది. ఈ వైరస్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యాపించే ప్రమాదం ఉంది. మట్టి గోడలు, పగుళ్లలో నివసించే ఇసుక ఈగలు కట్టడం వల్ల ఈ వైరస్ సోకుతుందని చెబుతున్నారు వైద్యులు. కొన్ని రకాల దోమలు, నల్ల ఈగలు కూడా ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. ఈ వైరస్ నేరుగా మెదడుపై దాడి చేసి వాపును కలగజేస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి సోకిన వాళ్ల పరిస్థితి 24 నుంచి 48 గంటల్లోనే విషమంగా తయారవుతుందని సమాచారం. ఉన్నపలంగా జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు ఈ వ్యాధి లక్షణాలు. విపరీతమైన నీరసం, మూర్ఛ రావడం లాంటివి కూడా కనిపిస్తాయి. మానసిక గందరగోళం, కోమాలోకి వెళ్లడం లాంటివి జరుగుతాయి. ఈ వ్యాధికి వ్యాక్సిన్ కూడా లేదని చెబుతున్నారు. ఇక వ్యాధి సోకగానే ఆసుపత్రిలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో చాందీపుర వైరస్ కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలోని 184 అనుమానిత కేసులు కూడా ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 22 మంది మృతి చెందారు. మరో 7గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. 15 సంవత్సరాలలోపు ఉన్న వయసున్న పిల్లలకి ఈ వైరస్ బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 1965 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాగపూర్ పరిధిలో ఉన్న చాందీపుర గ్రామంలో తొలిసారిగా ఈ వైరస్ ను గుర్తించారు. అందుకే ఆ పేరు వచ్చింది. ఈ వైరస్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యాపించే ప్రమాదం ఉంది. మట్టి గోడలు, పగుళ్లలో నివసించే ఇసుక ఈగలు కట్టడం వల్ల ఈ వైరస్ సోకుతుందని చెబుతున్నారు వైద్యులు. కొన్ని రకాల దోమలు, నల్ల ఈగలు కూడా ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. ఈ వైరస్ నేరుగా మెదడుపైన దాడి చేసి వాపును కలగజేస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి సోకిన వాళ్ల పరిస్థితి 24 నుంచి 48 గంటల్లోనే విషమంగా తయారవుతుందని సమాచారం. ఉన్నపలంగా జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు ఈ వ్యాధి లక్షణాలు. విపరీతమైన నీరసం, మూర్ఛ రావడం లాంటివి కూడా కనిపిస్తాయి. మానసిక గందరగోళం, కోమాలోకి వెళ్లడం లాంటివి జరుగుతాయి. ఈ వ్యాధికి వ్యాక్సిన్ కూడా లేదని చెబుతున్నారు. వ్యాధి సోకగానే ఆసుపత్రిలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.